నమస్కారం అండి. నా పేరు శోభా దేశపాండే. నేను సెయింట్ జార్జెస్ డిగ్రీ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను 5-6 భాషలలో మాట్లాడగలను ధారాళంగా. తర్వాత నేను 3 భాషలలో కవితలు రాస్తాను, మరాఠీ, హిందీ, తెలుగులో. పిల్లలంటే చాలా ఇష్టము. తెలుగులలో ఈ ప్రపంచ మహాసభలో వచ్చిన ఇంత ఆనందం వచ్చిందంటే చెప్పలేనండి. హైదరాబాద్ నుండి వచ్చా. చాలామంది పెద్ద పెద్ద మహానుభావులు కలిశారు. అందరితో మాట్లాడి నా కవితను వినిపించి, నా మాటలు వినిపించి వాళ్ళకి ఆనందపరిచాను. వాళ్ళ మాటలు కూడా విని నేను చాలా పొంగిపోయాను. అంటే ఇంత ఆనందమైందా అంటే, మనకు ఈ కవులకి ఏంటంటే అందరితోటి కలవడమే ఈ షాలు, తర్వాత మొమెంటో కాదండి, అందరితోటి ప్రేమగా కలవడము, మాట్లాడడం. తర్వాత ఇంతమందికి వీళ్ళు భోజనం ఏర్పాటు, తర్వాత కిట్స్ అన్నీ మొమెంటో కూడా చాలా బాగా చక్కగా ఇచ్చారండి. తర్వాత వీడియోగ్రాఫర్స్ కూడా వీడియో కూడా చక్కగా తీస్తున్నారండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ తరానికి, ఈ పిల్లల కొరకి ఏంటంటే, పిల్లలు ఏ భాష మాట్లాడినా కానీ తెలుగు భాషలో ఎందుకు ఆనందం అంటే, మదర్ టంగ్, మాతృభాష ఉండడంతో వాళ్ళు ధారాళంగా మాట్లాడగలరు. ఏ పేరెంట్స్ అయితే ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడతారో ఆ పేరెంట్స్ పిల్లలు ఇంగ్లీష్లోనే స్కూల్లో కూడా మాట్లాడతారు, కాలేజ్లో మాట్లాడతారు. కానీ ఏ పేరెంట్స్ అయితే తెలుగులో మాట్లాడతారో ఇంట్లో, వాళ్ళు ఆ పిల్లలు అక్కడ మాట్లాడలేరు ధారాళంగా. ఏదో సర్టిఫికేట్ కొరకు అలా చేస్తారు. కానీ నేను అనేది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా మన సమయం తీసి ఫోన్లలో ఉండకుండా పిల్లలకు ఏదో శిక్షణ, ఎట్లా అంటే ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అనకుండా, ఏ ఫర్ అంబేద్కర్, బి ఫర్ బిస్కెట్ అనకుండా, బి ఫర్ పెద్ద ఏదైనా అంటే దేశ వాళ్ళ పేర్లు చెప్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నానండి. అయితే నేను ఇక్కడ జీవితం అంటే అని ఒక శీర్షిక రాశానండి. శీర్షిక మీద కవిత చదువుతానండి. జీవితం అంటే గులాబీ పువ్వు, జీవితం అంటే గులాబీ పువ్వు అంటే నేను అలాగే ఉంటాను. అందుకని నా ప్రేరణతోటి అందరూ, పిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా, లేడీస్లలో కూడా ప్రేరణ రావాలని. ఎప్పుడు రాలుతుందో తెలియదు మనకు, జీవితం అంటే గులాబీ పువ్వు, ఎప్పుడు రాలుతుందో తెలియదు మనకు. ప్రతి క్షణం ఆనందం, ప్రతి క్షణం ఆనందం, ఆనందంలో పరమానందం, ఆనందంలో పరమానందం. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అంతా దుఃఖం, విడిపోతే అంతా దుఃఖం. ఈర్ష్య ద్వేషాలకు దూరం, ఈర్ష్య ద్వేషాలకు దూరం, మన ఆరోగ్య లాభం, మన ఆరోగ్య లాభం. ప్రేమానురాగాలు పంచుదాం, ప్రేమానురాగాలు పంచుదాం, నలుమూలల శాంతి చాటుదాం, నలుమూలల శాంతి చాటుదాం. పెద్దలను పిన్నలను గౌరవిద్దాం, పెద్దలను పిన్నలను గౌరవిద్దాం. భావితరాలకు మార్గదర్శకులవుతాం, భావితరాలకు మార్గదర్శకులవుతాం. ఈ జీవిత పయనం ఊహించని మలుపులను చూపిస్తుంది, ఈ జీవిత పయనం ఊహించని మలుపులను చూపిస్తుంది. ఎదురు చూడని ఎన్నో కొత్త అనుభవాలను దరిచేస్తుంది, ఎదురు చూడని ఎన్నో కొత్త అనుభవాలను దరిచేస్తుంది. గతం జరిగింది, గతం జరుగుతున్నది నాటకం, జరిగింది గతం జరుగుతున్నది నాటకం. ఆరోగ్యవంతమైన నీ జీవితం, ఇప్పటివరకు నో బీపీ నో షుగర్. ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగికి అమృత తుల్యమైన స్వప్నం, రోగికి అమృత తుల్యమైన స్వప్నం. నీ మోముపై చిరునవ్వు కనిపించడం, నీ మోముపై చిరునవ్వు కనిపించడం. విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం, విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. కష్టం వస్తే, కష్టం వస్తే కృంగిపోవడం, కష్టం వస్తే కృంగిపోవడం. చావు వస్తే భయపడిపోవడం, చావు వస్తే భయపడిపోవడం. కష్టాన్ని ఆనందించుతూ ఉండడం, కష్టాన్ని ఆనందించుతూ ఉండడం. ఎదుటి వానికి ప్రేరణాదాయకం, ఎదుటి వానికి ప్రేరణాదాయకం. అసంతృప్తికరమైన జీవితం వ్యర్థం, అసంతృప్తికరమైన జీవితం వ్యర్థం. కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం, కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. పిల్లా పాపలతో ఇల్లు కలకలలాడడం, పిల్లా పాపలతో ఇల్లు కలకలలాడడం. స్వర్గంలో ఉన్నంత ఆనందం, స్వర్గంలో ఉన్నంత ఆనందం. ఎక్కడ నీ జీవితం, ఏది నీ
జీవితం ఏది అంతం, ఏది మృత్యు, అంతా మనలోనే ఉంది. అందుకని ఎల్లవేళలా నవ్వుతూ ఉండాలి. గులాబీ పువ్వు ఎట్లా పుష్పిస్తుందో ముళ్ళున్నా కానీ అదే విధంగా మనము సాగుతూ ఉండాలి అని. ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చిన టీవీ ఛానల్ వాళ్ళకి. అమ్మ ఛానల్ తోటే ఉంది, చాలా ఆనందకరమైంది. అందరు కూడా ఇలా నవ్వుతూ ఉంటారని నేను కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు మోహిత. నేను అండమాన్ నికోబార్ దీవుల్లో దూరదర్శన్ కేంద్రంలో పనిచేస్తున్నాను. ఈరోజు ఇలా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతోమంది నా పాత మిత్రులు, అలాగే ఇంకా చాలామంది కొత్త మిత్రులు కూడా కలుస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా తెలుగు వాళ్ళందరికీ ఈరోజు పండగలాగా జరుగుతున్నాయి ఈ మహాసభలు. ఈ నిర్వాహకులందరికీ కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇంతమంది తెలుగు వాళ్ళని కలిపిన ఘనత వీరిదే. ఇక అండమాన్ నికోబార్ దీవుల్లో తెలుగు ప్రసారాలు చేస్తూ ఉంది దూరదర్శన్. అంటే మీకు తెలుసు, ఆకాశవాణి దూరదర్శన్ అంటే ఒక ప్రామాణికత, సాంప్రదాయానికి సంస్కృతికి పెద్దపీట వేస్తాయి. ఆ విషయాలు మీకు తెలుసు. అక్కడ మన తెలుగు పాటల్ని కానివ్వండి, తెలుగు ప్రసంగాల్ని కానివ్వండి, అలాగే ఉన్నత పదవుల్లో ఉన్న తెలుగు వాళ్ళని ప్రోత్సహించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా దూరదర్శన్ తరఫున నేను చేస్తూ ఉన్నాను. ఒక తెలుగు మాట్లాడటం వచ్చిన వ్యక్తిగా తెలుగు కార్యక్రమాలని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అక్కడ అనేక రకాలుగా నేను అంటే ఒక సృజనాత్మకత నిండిన మాధ్యమంగా అక్కడ ప్రసారాలని రూపొందించడానికి కూడా ప్రయత్నిస్తున్నాను. అయితే ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటంటే, తెలుగు ఈ రోజుల్లో ఎవరు మాట్లాడుతున్నారండి, ఎవరు వింటున్నారు, తెలుగు అంటే ఏముంది, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, లేదా హిందీ అధికారిక భాష కాబట్టి అక్కడ హిందీలో మాట్లాడతారు, ఇలా ఉంటుంది. కానీ కాదండి. అంటే మన ఎక్కడికైనా వెళ్ళినా నేను ముందు అడుగుతాను, అండమాన్ అంటే మినీ ఇండియా అన్నమాట, అన్ని భాషల వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఎక్కడికన్నా వెళ్ళగానే నేను బాబు తెలుగా అంటాను. అంటే అవును అన్నారు అనుకోండి, ఇక నాకు చాలా సంతోషం వస్తుందన్నమాట. ఇంకా మొత్తం తెలుగులోనే మాట్లాడతాను. ఎందుకంటే చూస్తున్న వ్యక్తుల్ని బట్టి, వాళ్ళని బట్టి తమిళ వాళ్ళు ఉన్నారనుకోండి, రావడమే తమిళ్లో మొదలు పెట్టేస్తారు. వాళ్ళు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడరు. మరి తెలుగు వాళ్ళు ఎందుకు తెలుగులో మొదలు పెట్టరు, వేరే భాషలోనే ఎందుకు మాట్లాడతారు? ఆ సంకోచం పోవాలి. తెలుగు అంటే నేను గొప్పవాడిని, నేను తెలుగువాడిని అనే ఒక గర్వం మనలో కలగాలి. ఆ విధంగా మనం మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నేను అనుసరిస్తున్న పద్ధతి ఇది, నా వ్యక్తిగతంగా నేను చేసుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మీరు కూడా ఇదే విధంగా మీరు కూడా అనుసరించండి, తెలుగులో మాట్లాడండి. అలాగే ఇప్పుడు తెలుగులో చాలా రకాల మీడియా వచ్చేసింది, కొత్త కొత్త పదాలు సృష్టిస్తున్నారు, కొత్త కొత్త పోకడలు, ధోరణులు ఇవన్నీ చూస్తున్నాను. యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి. ఎందుకు మా ఫ్రెండ్ కూతురుంది, ఆ అమ్మాయి అమ్మ నాన్నని పిలువు అంటే తల్లి ఏదో పరధ్యానంలో ఉండి వీళ్ళ ఎవరు అంది, నీ భర్తని పిలువమ్మా అందిట. ఈ అమ్మాయి ఆశ్చర్యపోయి నాకు చెప్తుంది ఆ విషయం. అంటే మన యూట్యూబ్లో కొన్ని ఎలా అంటే డబ్బింగ్ వస్తాయి, ఆ తెలుగు డబ్బింగ్ అవి చూడటం వల్ల అంటే పసిపిల్లలు కొంతమంది మంచి తెలుగు నేర్చుకుంటున్నారు. అలానే కొంతమంది అంటే చూసే ఛానల్ని బట్టి, ప్రోగ్రామ్ని బట్టి కూడా మన భాష, మన వ్యక్తిత్వం, మన బిహేవియర్ అనేది మారుతుంది. కాబట్టి మీరు మంచి ఛానల్స్ చూడండి, మంచి భాష నేర్చుకోండి, మంచి తెలుగు మాట్లాడండి, ఒక మంచి వ్యక్తిగా ఎదగండి. ఇదే నేను కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అడిదం ఉషాకుమారి. మా నాన్నగారు అడిదం సుందర్రావు, మా అమ్మ పేరు అడిదం కృష్ణవేణి. మాది తోటలవల్లూరు స్వగ్రామం. నేను విజయవాడలో పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యాను. చిన్న కవిత తల్లిదండ్రుల మీద రాశాను. మధురమైన భావన మరపురాని వేదన, అమ్మ తీపి గురుతులు నాన్న జ్ఞాపకాలు. మధురమైన భావన మరపురాని వేదన, అమ్మ తీపి గురుతులు నాన్న జ్ఞాపకాలు.
గోరింట చేతులని గోరుముద్దలు పెట్టిన అమ్మ ఒడి నులువెచ్చదనం అంబరాన జాబిలేయిక ఆకాశమై హద్దుగా స్వేచ్ఛనొసగిన నాన్న నాకు నింగిలోన మేఘమై నా కన్నులందు కురియును మధురమైన వేదన అరవిరిసిన పసిపిల్లలు అరవిరిసిన పూలే అలరించే పిల్లలు సాటీను గౌనలతో మేక పిల్లల గంతులు అమ్మలోని ప్రకృతి నా గుండెలోన స్పందనై మధురమైన వేదన మరపురాని భావన అమ్మ తీపి గురుతులు నాన్న జ్ఞాపకాలు. ఈ 6వ ప్రపంచ మహాసభల్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. నా పేరు డాక్టర్ కిలారి గౌరీనాయుడు. నేను పిఠాపురం నుంచి వచ్చాను. ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి సభా వేదికపై నిర్వహిస్తున్నటువంటి యువ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నాను. పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేటటువంటి అంశంపై ఒక దీర్ఘ కవిత ఈ సభలో చదివి వినిపించడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఈ పర్యావరణం అనేటటువంటి అంశాన్ని ఎందుకు ప్రధాని ఇతివృత్తంగా తీసుకోవడం అనేది జరిగిందంటే, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతి అంశం కూడా ఇవాళ పొల్యూట్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఇవాళ పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదా ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి దీంట్లోనూ కూడా ఇవాళ ముఖ్యంగా మొక్కలని పెంచండి అంటే విద్యార్థులు అలాంటి దృక్పథాన్ని పెంపొందించాలనేటటువంటి ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడితే అది మానవాళిని పరిరక్షిస్తుంది, కాపాడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకోవడం అనేది జరిగింది. అట్లాగే సాహితీ సంస్థల ప్రతినిధుల సదస్సులో స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారి సభా వేదిక పైన ఈ సాహితీ సంస్థల ప్రతినిధుల సభలో పాల్గొంటున్నాను. అయితే ఇందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, నేను పిఠాపురం నుంచి ఉన్నటువంటి ఆమంశ సోమసుందర్ లిటరేరీ ట్రస్ట్ ప్రతినిధిగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అనేది జరిగింది. అయితే సాహితీ సంస్థలు అనేవి చేసేటటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే సాహిత్య రచనలను ప్రచురించడము, అట్లాగే సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడము, అట్లాగే కవులు రచయితలకు పురస్కారాలు ఇవ్వటం అనేది ఈ సాహితీ సంస్థలు చేసేటటువంటి కార్యక్రమాల ప్రధానం. వాటినే కాకుండా ముఖ్యంగా విద్యార్థులకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు అనేవి ఉన్నాయి సార్. ఏంటంటే విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేటటువంటి కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా సాహితీ సంస్థలపై ఉంది. అవి ఎట్లాంటి కార్యక్రమాలు అంటే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా వాళ్ళకి ఒక కవి లేదా రచయిత రాసినటువంటి ఒక పుస్తకాన్ని ఇచ్చి దాని మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మాట్లాడమనడం, అట్లాగే ఆ పుస్తకం మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలు రాయటం కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించడం, అట్లాగే వారికి నచ్చినటువంటి కవి మీద వక్తృత్వ పోటీలు నిర్వహించడం, అట్లాగే ముఖ్యంగా పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించేలాగా పద్యాల పోటీలను నిర్వహించడం అనేది చేసినట్లయితే విద్యార్థులలో మనం భాష పట్ల, సాహిత్యం పట్ల, కళల పట్ల వాళ్ళకి అభిరుచిని పెంపొందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ముఖ్యంగా ఈ మహాసభలని రేపటి తరం కోసం మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి విషయం గురించి ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే రేపటి తరం అనేది ముఖ్యంగా యువత, విద్యార్థులపైన ఈ భాష, సాహిత్యము, సంస్కృతి, కళలని మనం పరిరక్షిస్తూ భవిష్యత్ తరాల వరకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి సభలు జరిగినప్పుడు విద్యార్థులని, యువతరాన్ని భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కాలేజీలోనూ, ప్రతి స్కూల్స్లోనూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళలో భాషా చైతన్యాన్ని, స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. నమస్కారం. కృష్ణా జిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం, అలాగే కేబిఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రేపు జరుగుతాయి. అయితే
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఉన్న ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే మార్పు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఒక ప్రత్యేక సంచికను కూడా తీసుకురావటం జరిగింది. మార్పు అనేటువంటిది సమాజంలో ఎప్పుడైనా సరే అది తప్పనిసరిగా అనివార్యంగా ఉంటుంది, ఏ రంగంలో అయినా. ముఖ్యంగా మన కవిత్వం వరకు కనుక చూసుకున్నట్లయితే కేవలము కవిత్వంలోనే కాకుండా సాహిత్యం మొత్తాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే కవిత్వంలో మార్పు వచ్చింది, అలాగే కథానిక రచనల్లో మార్పు వచ్చింది, అలాగే నవలల్లో మార్పు వచ్చింది, విమర్శలో కూడా మార్పు వచ్చింది. ఈ మార్పు దేనికి సంకేతం అంటే మార్పు ఎప్పుడైనా సరే ప్రగతికి సంకేతంగానే ఉంటుంది. మార్పు ఎప్పుడూ కూడా అభివృద్ధిని సాధించడానికి జరిగేటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇప్పుడు సాంకేతిక పరంగా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కవిత్వాన్ని అంటే ఇంతకు ముందు ఒక రచయిత రాశాడు అంటే పత్రికల్లో ప్రచురితమైతేనే ప్రజలకు తెలిసేది. కానీ సాంకేతికమైనటువంటి మార్పు రావటం వల్ల ఒక కవి తన యొక్క కవిత్వాన్ని ఒక యూట్యూబ్లో కనుక పెట్టేశాడంటే ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి అది మార్పుకి సంకేతమే కదా. అలాగే రచయితలు అనేటువంటి వాళ్ళు సాధారణంగా ఒక పుస్తకాన్ని ప్రచురించుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది, ఆర్థికపరమైనటువంటి బాధ ఉంటుంది. ఎందుకంటే కవులు సాధారణంగా ధనికులు కాదు. జాషువా గారు చెప్తారు, సుఖములు ఎందును మందభాగ్యులు కదా అని. కాబట్టి రచయితలు తమ రచనల్ని మీడియా ద్వారా ప్రచారం చేసి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం కనుక చేసుకున్నట్లయితే ఆ రచన ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. మరి అది కూడా ఒక రకమైనటువంటి మార్పే కదా. అందువలన ఈ ప్రపంచ తెలుగు మహారచయితల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం తెలుగు సాహిత్యములో అనేక రకాలైనటువంటి ప్రక్రియల్లో వచ్చేటువంటి మార్పుల్ని సూచిస్తుంది. అంతేకాదు కేవలం రచయితల్లోనే కాదు, పాఠకుల్లో కూడా మార్పు రావాలి. అంటే పాఠకులు అనేటువంటి వాళ్ళు ఏది చదవటానికి ఇష్టపడతారో అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో దాన్ని కనిపెట్టి రచయిత అనేటువంటి వాడు తన రచనని రూపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఒక ఉద్దేశం, టార్గెట్ అనేటి ఉంటుంది. ఆ టార్గెట్ ఎవరంటే పాఠకుడే. పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని రచయితలు ఏ ప్రక్రియలో అయినా రాయండి. నేను పద్యం గొప్పది, లేకపోతే గేయం గొప్పది, కథ గొప్పది అని చెప్పి అన్నాం. ఒక రచయిత తాను తీసుకున్నటువంటి వస్తువు ఏ ప్రక్రియతో సరిపోతుందో ఆ ప్రక్రియలో దాన్ని రాయాలి. సామాజిక పరమైనటువంటి మార్పుల్ని ఈ రోజుల్లో సంక్లిష్టమైనటువంటి ఈ సమాజంలో అన్ని రంగాల్లో మార్పు తీసుకురావడానికి సాహిత్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి వస్తువుగా ఉంటుంది. సాహిత్యం ఏం చేస్తుంది, కవులు ఏం చేస్తారు అని చెప్పి అంటారు. షెల్లీ అనేటువంటి వాడు చెప్తాడు, అంటే కవులు అనేటువంటి వాళ్ళు గుర్తింపబడని శాసనకర్తలు అంటాడు. పోయిట్స్ ఆర్ అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటాడు. కాబట్టి ప్రజల జీవితాలని మార్పు కవిత్వం ద్వారా వస్తుంది, సాహిత్యం ద్వారా వస్తుంది. అలాంటి సాహిత్యాన్ని అంటే మార్పుని ప్రధానమైనటువంటి కేంద్రంగా తీసుకొని ఈ సదస్సు జరుగుతూ ఉన్నది. ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు పి అంకిత. నేను ఓరియంటల్ కళాశాల నుంచి వచ్చాను. లలనా జనపాంగ వలన వసతదనంగ తులనాభికాభంగదో ప్రసంగ మలయా నిలవిలోల దలస సవరసాల ఫలసాదర సుకాల పన విశాల మలని గరదుని కమలని కృతదుని కమలని సుఖత కోక కులవధూక మతికాంత సలతాంత లతికాంత రనితాంత రతికాంత రణతాంత సుతనుకాంత మకృద కామోద కురావక వికల వకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసరము వోల్చు మధుమాస వాసరంబు. ధన్యవాదములు. నా పేరు సింహాద్రి దేవి. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ జిల్లెలమూడి చదువుతున్నాను. మమ్మీలో అమృతత్వమేది వినరామా బాబు మాధుర్యమున్ అమ్మాను పిలుపులో కలదురాహాయి అన్నచో విన్నచో చెమ్మెలి చిమ్మెడి చిన్ని మాటకు ఘనశ్రీ భాష్యముల్ సాటి రావు అమ్మో ఏలకు లొంగిపోయెదరో ఈ అప్రాచ్య దుస్సంస్కృతిన్. ధన్యవాదాలు. నా పేరు ఎం సుమతి. నేను జిల్లెలమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ నుంచి వచ్చాను.
నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వురా జిల్లెడు మోమువాడకడు చెల్వెలా మానదనంబు దోచెనోయి మలియలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే మలియలారా మీ పొదల మాటున లేరు కరమ్మ చెప్పరే. ధన్యవాదం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎల్ మృదుల. నేను మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెల 3 నుంచి వచ్చాము. మేము మా విద్యార్థులను ఈ 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకి తీసుకొని వచ్చాము. ఇందులో మా విద్యార్థులకు వచన సాహిత్యంపై, వచన కవిత్వంపై, అలాగే పద్య రచనపై శిక్షణా తరగతులను ఇప్పించడానికని ఇక్కడికి తీసుకొని వచ్చాము. ఈ శిక్షణా తరగతుల్లో అధ్యాపకులు మా విద్యార్థులకు చక్కగా అవగాహనను కల్పించారు. వారి వారి అంశాల్లో మంచి అవగాహనను కల్పించారు. అలాగే ఈ సభలు ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా మా కళాశాల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హో మాత. నా పేరు డి వెంకటేశ్వరరావు అండి, జూనియర్ వెటనరీ ఆఫీసర్ని. నేను తెలుగు మహాసభలకు వచ్చి తెలుగుదనం ఉట్టిపడేటువంటి ఈ కళా ప్రాంగణంలో కానీ వాళ్ళ యొక్క కవితలు కానీ విని చాలా సంతోషపడ్డానండి. తెలుగుని ఇంకా బ్రతికించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రహ్లాదుడు తల్లి కడుపులో నుంచే నేర్చుకున్నాడండి. తెలుగు సాహిత్యం గురించి కానీ తెలుగు గురించి కానీ చాలా గొప్పగా చెప్పినటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలని అందరూ కామట్టిన వరకు చదివి దాంతో వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తును పెంచుకోవాలని, పిల్లలకు తద్వారా నేర్పుకుని వాళ్ళను కూడా మమ్మీ డాడీ అనే మాటలు కాకుండా తల్లిదండ్రులు దీవెనలు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, తాతలు ముత్తవుల గురించి వాళ్ళకు వివరం చేసి వాళ్ళ యొక్క ఉనికి ఎలా ఉండాలి, ఏంటి, ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ దేశ నిండు గౌరవము అన్నీ ఉన్నటువంటి గురిజాడ గారు చెప్పినటువంటి కవిత్వాన్ని కానీ ఏదన్నా కానీ పురుషపుచ్చుకొని మనము వర్ధిల్లే విధంగా నడుచుకోవాలని అమ్మా టీవీ ద్వారా మీకు విన్నవించుకునేది ఏంటంటే, ఎన్నో తెలుగు వాళ్ళు వచ్చేటువంటి తగాదాలని కోర్టుల్లో నిజమైనటువంటి వాళ్ళు లబ్ధి పొందలేకపోతున్నారు. తద్వారా వాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కనుక నేను చెప్పేది ఒక విధానం అండి. ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గర నుంచి పొలాన్ని పొందిన తర్వాత, ఒక రిజిస్టర్ చేసుకున్న తర్వాత, ఆ రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన కాగితాలు అమ్మిన అతను నేను ఇవ్వలేదు అని చెప్పి కోర్టులో ఎత్తే దీనికి నిరూపణ చేసుకోవాలంటే మళ్ళీ కోర్టు అంటున్నారు. ఈ రిజిస్టర్ ఆఫీస్లో మనం డబ్బులు కట్టి రిజిస్టర్ చేసుకున్నాం కదా, ఆ రిజిస్టర్ కాగితాలతో పాటు ఒక వీడియో కూడా తీస్తే అమ్మిన అతను వాళ్ళ యొక్క ఎంతమందికి ఆ పొలం మీద కానీ ఆ సైట్ మీద కానీ రైట్స్ ఉన్నాయో అంతమంది ప్రక్కన నుంచుని, వేరే పక్కన కొన్న అతను ప్రక్కన నుంచుని అతనికి నేను అమ్మాను, ఇగో ఈ కాగితాలు ఇతనికి నేను ఇస్తున్నాను, నాకు కామట్టిన వరకు డబ్బులు వచ్చేసినాయి, ఇతని మీద నేను ఎటువంటి దావాలు కానీ తగాదాలు కానీ పెట్టుకోనని చెప్పి అందరూ పూర్తిగా ఒప్పుకుని చెబుతూ, ఒక రిజిస్టార్ ఆఫీసులో కానీ ఒక పబ్లిక్ సెక్టర్లో ఒక పంచాయతీ ఆఫీసులో కానీ నలుగురు కనపడుతూ అటువాళ్ళు ఇటువాళ్ళు చెప్పి వాళ్ళ కాగితాలు అందించినట్టుగా వీడియో ఒక క్యాసెట్ కానీ ఇవ్వగలిగితే వీడియో జాగ్రత్త చేసుకుంటాడు. అది మా పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు మేము నలుగురిలోనూ చూపించుకుంటే వాళ్ళే అంటారు, ఏంటి ఇది కనపడుతుంటే నువ్వు డబ్బులు తీసుకున్నానని చెప్పి దీంట్లో చూపించావు కదరండి. ఈ కాగితాలు ఎంతమందికి తెలుసు? అది కావాలంటే కోర్టులో వేసుకో అంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే అప్పుడు కొంతమంది అన్నా తగ్గుతారు. వీడియో కూడా ఉందని ఆ మోసం పూరితంగా వేసేటువంటి కోర్టు కాగితాలు వేసేవాడు వేయకుండా ఉంటాడు. ఈ లాభం చేకూరుద్దని నా ఊహతో అమ్మా టీవీ వారిని ఆశించి వాళ్ళకి ఈ సూచనలు మరి టీవీ ద్వారా తెలియజేయాలని చెప్పి అందరికీ నమస్కారాలండి. ఉంటానండి. అందరికీ నమస్కారం. నా పేరు మేడిశెట్టి యోగేశ్వరరావు. నేను మచిలీపట్నం నుంచి ఈ 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకి ప్రతినిధిగాను కవిగాను వచ్చాను. అలాగే మినీ కవితల వేదిక ఉదయం జరిగింది. అక్కడ నా కవిత వినిపించడం, నా వాణిని వినిపించడం తెలుగు భాష గురించి జరిగింది. తెలుగు భాష
కొన్నాళ్ళకి మన గూగుల్లో కూడా మనం చూస్తున్నాం, కొన్నాళ్ళకి తెలుగు భాష మృత భాష అయిపోద్దని చాలామంది అన్నారు. మృత భాష అవదండి, తెలుగు ఎప్పుడు చచ్చిపోదు. ఎందుకు అవుద్దంటే కొంతమంది ఈ తెలుగుని చాలా నిర్లక్ష్యం చేస్తారన్నమాట. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక చిన్న కవితలో చెప్పాను. తెలుగువారిలో కొంతమందికి తెలుగు భాషపై మక్కువ తక్కువ, పరభాషలపై ప్రేమలు ఎక్కువ. పరాయి భాషల పలుకులే అన్నీ, ఆలోచనలో మార్పుండాలి, అమ్మ భాషపై ప్రేముండాలి. భాషుంటేనే బ్రతుకును జాతి, లేకుంటే మరి ముగియును ఖ్యాతి. మాతృభాషలో మాటలాడితే తగ్గని విలువని తలచే జాతి. అవసరమేలే ఆంగ్ల భాష మరి, తల్లిని మరిచే సంస్కృతి వద్దు. పాలించేవారు తలచిన చాలు, చల్లంగుండును తెలుగుల తల్లి. ప్రజలలో మార్పు వస్తుందప్పుడు, పరిడవిల్లును తెలుగే వెలుగై. పరాయి వాళ్ళ పలుకులు చూడు, మాతృభాషపై మమతను చూడు. తమిళం, కన్నడ, మలయాళం తప్పక పఠించు పరిణామం. వాళ్ళకి భాష మీద ఎంత ప్రేమ ఉంటుందో మనం వేరే చెప్పవసరం లేదండి. తెలుగుకెందుకో ఈ తెగులు, తప్పుటలేదు మరి దిగులు. ప్రాతిపదికయే భాష కదా, ప్రాణాలొడ్డిరి నిజము కదా. మనకి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం కోసం పొట్టి శ్రీరాములు గారు ఒక భాషా వేదిక రాష్ట్రం తీసుకోవడంలో ప్రాణాలు అర్పించారనమాట. అందుకనే భాషా ప్రాతిపదిక మీదే రాష్ట్రాలు ఏర్పడతాయి. ఆ భాషను బతికించకపోతే మనం చచ్చిపోయినట్లు లెక్క అనమాట. కాపాడుటే మన కర్తవ్యం, మన చేతుల్లోనే భవితవ్యం అనమాట. ఇలాంటి తెలుగుని కాపాడుకోవడం కోసం ఇలాంటి సభలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఈ కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రపంచ రచయితల చదువు తెలుగు కోసం చేస్తున్న కృతి అమోఘం అనమాట, అద్భుతం అనమాట. ఈ అద్భుతం ఇది ఇంకా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనం ఇందాక చూసాం, ఒక 50 ఏళ్ల పైన వాళ్ళే ఈ తెలుగు భాష అంటే ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి ఏం చేశారంటే యువకవుల సమ్మేళనం కూడా పెట్టారన్నమాట. యువకులకు కూడా ఇది వెళ్ళాలని, అందరికీ తెలుగు భాష పరిధి వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన ఈ అమ్మా టీవీ వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. మేడిశెట్టి యోగేశ్వరరావు, మచిలీపట్నం. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు దామరాజు విశాలాక్షి, విశాఖపట్నం నుండి వచ్చాను. గత 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ఒక 25 సంవత్సరాలుగా రక్షణ రంగ శాఖలో ఎన్ఎస్టీఎల్ విశాఖపట్నంలో ఉపాధ్యాయునిగా పనిచేశాను. అయితే ప్రాథమిక స్థాయిలో పిల్లల్ని కుటుంబాల నుండి ముందు తల్లిదండ్రులు వాళ్ళకి భాష పట్ల ఆసక్తి కలిగేటట్లు వాళ్ళకి చిన్న చిన్న పదాలతో అందమైనటువంటి గేయాలని, చిన్న కథలను చెప్తూ, గేయాలని వాళ్ళ చేత చెప్తూ, వాళ్ళ చేత పాటలు పాడిస్తూ ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించినట్లయితే తర్వాత అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళ కథల్ని, నీతుల్ని వాటిని చెప్పినట్లయితే మరొక తరాన్ని చాలా విలువలతో పాటు అందమైన ఒక సమాజాన్ని నిర్మించడానికి వాళ్ళు బాటలు వేసేవాళ్ళు అవుతారు అని నా ప్రధానమైన ఉద్దేశం. భాష అందరికీ అందుబాటులోకి రావాలంటే ప్రాథమిక స్థాయిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కష్టపడాలి. దీనికి ప్రాథమిక తల్లిదండ్రులే కాకుండా, ఉపాధ్యాయులే కాకుండా సమాజం కూడా తగిన ప్రోత్సాహాన్ని ఇస్తూ పిల్లలు ఆ భాష మాట్లాడడానికి, భాష అంతరించుకుపోకుండా ఉండడానికి బీజాలు వేయాలి. తర్వాత వీళ్ళందరి తర్వాత ప్రభుత్వం పాఠశాలల్లోని వాటిని పిల్లలకి సరిపోయినట్టు అనుగుణంగా ఉండేటువంటి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయాలి. పాఠ్య పుస్తకాలని అందంగా, ఆకర్షణీయంగా, మంచి బొమ్మలతో పాటు చేసినట్లయితే ప్రాథమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా విలువల్ని ఆపాదించేటువంటి నీతి కథల్ని, మొరల్ సైన్స్ పూర్వం ఉండేది. అలాంటి వాటిని ప్రారంభించడం వలన తప్పనిసరిగా విద్యార్థుల్లోని ఒక విధమైనటువంటి భాష పట్ల మక్కువ ఏర్పడుతుంది. అన్నిటికన్నా తెలుగు ఉపాధ్యాయులంటే తక్కువ కాదు, మిగతా ఉపాధ్యాయులకి ఏమాత్రం తీసిపోరు. వాళ్ళకిలో పిల్లల్లో నైపుణ్యాలని వెనక్కి తీయడంలో తెలుగు ఉపాధ్యాయులే ఎక్కువ పాటుపడతారు అనేటువంటి ఒక అవగాహన కలిగి ఉండాలి. ఈ తెలుగు 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పిల్లలందరినీ ఎక్కువగా ఆకర్షిస్తూ, వాళ్ళని ఆకట్టుకొని, వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళని తీర్చిదిద్దడం విధంగా ఈ 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో కృష్ణా జిల్లా రచయితలు వాళ్ళు ఎక్కువగా కృషి చేశారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. భాషని బాగా ఉత్తేజపరచడానికి, భాషను ముందుకు తీసుకెళ్ళడానికి, భాష పరిఢవిల్లేటట్టు చేయడానికి అద్భుతమైనటువంటి కృషి చేశారు. మా విద్యార్థులు ఎందరో మంది అమెరికాలోని, కెనడాలో, ఆస్ట్రేలియాలో, స్వీడన్లో చాలా చోట్ల విస్తృతంగా ఇప్పుడు వ్యాపించి ఉన్నారు. వాళ్ళు అక్కడ తెలుగు సమితిలు నిర్వహిస్తూ, నేను గత ఒక 4 ఏళ్లుగా కెనడాలో ఉండి వచ్చాను.
అక్కడ వాళ్ళు కూడా తెలుగు భాషను ఎంతో అభివృద్ధి చేస్తూ వాళ్ళ తెలుగు అవధానాలని అక్కడికి ఆహ్వానిస్తూ తెలుగు సమితులు ఏర్పాటు చేసుకుంటూ తెలుగు భాష అభివృద్ధి కోసం మనకంటే వాళ్ళు విశేషమైన కృషి చేస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం మొహమాటం పడడం లేదు. అమెరికాలో మనబడులు అనేటువంటి చిన్నపిల్లలందరికీ మనబడులు ప్రారంభించి వాళ్ళని మనబడుల్లో వాళ్ళకి పిల్లలకి చక్కని పాటలు పాడించి క్రమశిక్షణతో వాళ్ళకి నేర్పించి సంగీతాన్ని సాహిత్యాన్ని కూడా వాళ్ళకి అందజేసి మన తెలుగు భాష బాగా అభివృద్ధి చెందడానికి వాళ్ళు కూడా విదేశాల నుండి దోహదపడుతున్నారు. అలాగే ప్రవాసాంధ్రులందరూ ఎంతో కష్టపడుతున్నారు తెలుగు భాష అభివృద్ధికి. అందుచేత మనం ఇక్కడ ఉంటున్న వాళ్ళమి, ఈ దేశంలో ఉంటున్న వాళ్ళమి, ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళమి మనం ముఖ్యంగా మనం తెలుగుని అభివృద్ధి పరచడమే ప్రాతిపదికగా ఒక దృఢ విశ్వాసంతో దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభలు సమావేశాలు ఇలాంటి వాటికి ఇంకా దోహదపడుతూ అగ్నికి ఆజ్యం పోసేటట్లు అంత బాగా అభివృద్ధి చెందుతాయని ఆశిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఇంకా ఇప్పటికీ ఇంగ్లీష్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి తెలుగు వారికి అవకాశం లేకుండా చేసుకునే కంటే ప్రాథమిక స్థాయి నుండి తెలుగు భాషా బోధనకు అవకాశం ఇచ్చి 10వ తరగతిలో ముఖ్యంగా కళాశాలల్లో ఇంటర్మీడియట్ సమయంలో కేవలం ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడా గవర్నమెంట్ కాలేజీల్లో తప్ప ఇంటర్మీడియట్లో ఎక్కడ తెలుగు ఉండడం లేదు. 10వ తరగతి దాటిందంటే వాళ్ళు సంస్కృతాన్ని ఇంకో సబ్జెక్టుగా తీసుకుంటున్నారు. లేదా అంటే అసలు వాళ్ళకి తెలుగు అన్నదే 10వ తరగతి దాటిన తర్వాత ఉండడం లేదు. డిగ్రీ స్థాయిలో కూడా 2 సెమిస్టర్లే తెలుగు ఉంటున్నాయి. అందుచేత 1వ తరగతి నుండి తప్పనిసరిగా ప్రథమ భాషగా తెలుగుని ఇచ్చేస్తూ కళాశాల స్థాయిలో ఇంటర్మీడియట్లో కూడా తెలుగునే సంస్కృతం కాకుండా తెలుగునే ద్వితీయ భాషగా పెట్టి కళాశాల స్థాయిలో కూడా ఉండాలని, ఉన్నత విద్యల్లో కూడా తెలుగుకి ప్రథమ పీఠం వేయాలని, తెలుగు భాష బాగా అభివృద్ధి చెందాలని, అప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మకి శాంతి కలుగుతుందని, మన తెలుగు తల్లి చాలా సంతోషిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ మహదవకాశాన్ని ఇచ్చిన ఈ అమ్మా టీవీ వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అమ్మ ఒడినే వదిలిన బాల ఆ సరస్వతి ఒడిలో చేరిన వేళ కుడి ఎడమైన పలక బలపం దగ్గర చాలా లక్షణమైన అక్షరాలని రాస్తే పోలా మీ లక్ష్యం కోరి ఉపాధ్యాయులు నేర్పిన పాఠం సరస్వతి ఒడిలో శిరస్సు వంచి చదివిన పాఠం తల ఎత్తుకు నిలబడి పాడిన గీతం కలెక్టర్ పీఠం కీర్తి కిరీటం అక్షరమని 3 అక్షరాలకు ఉత్తరాల మాలేస్తా నేను బడిలో పాఠం అమ్మ ఆవు గుడిలో పుస్తకం అక్షరాభ్యాసం గుడిలో చేసిన బడిలో బాలలే ఆ బడిలో లేని కులమత భేదం గుడిలో ఎందుకు అక్షరమని 3 అక్షరాలకు ఉత్తరాల మాలేస్తా నేను దక్షిణాన పాత కోటలో కొబ్బరి తోట ముత్తాతలు ఇచ్చిన వాట కొంత తాతదేనని అందరు అనుకునే మాటేగా మరి కొందరి మాట అది ఇవ్వకపోగా తీసిన తాట అక్షరాలతో కాగితాలపై చోటే లేక అవి లేవని సాకుగా చూపినవాడు పెద్ద మనిషి వలె జిత్తుల మారి చెప్పిన మాట అబద్ధానికి అత్తర పూసి అసలు మాటలు దాసిన మూట అదును చూసి మరి వదిలిన తోట కొసర మాటతో కూలిన కోట వట్టి మాటలకు వంత పాడితే
ఆ ఒట్టి మాటలకు వంత పాడితే అసలుకు ఎసరై ఎగిసిన మంట సాన పట్టి చురకత్తులు పదును అగ్గి పుల్లతో పని ఏముంది. నిజాలు ఎప్పుడు భుజాల పైన తల ఎత్తుకు నిలబడి ఉన్నా కానీ ఆ నిజాన గుప్పుడు ఖజాన లేదుగా. అందుకే అక్షరమని 3 అక్షరాలకు ఉత్తరాల మాలేస్తా నేను, ఉత్తరాల మాలేస్తా నేను. పాడి పంట మన పల్లెల వడిలో బతుకుల భారం వతుకుల దారి అయినా కానీ బడికే చేరి నేర్చిన పాఠం పల్లెను మరవని అమ్మ ఆవు పట్నం బడిలో మారద పాఠం. అంచెలంచెలుగా కంచెలు దాటి సంచలనం రేపిన అక్షర జ్ఞానం. కంట్రీ దాటి మమ్మీ డాడీ బలపం నేర్పిన అక్షరానికి శిక్షణ ఇవ్వక పట్టిన కలమే. బలపం నేర్పిన అక్షరానికి శిక్షణ ఇవ్వక పట్టిన కలమే. సిరాతో రాసిన అక్షరానికి శిరస్సు వంచి నమస్కారము. సిరాతో రాసిన అక్షరానికి శిరస్సు వంచి నమస్కారము. ఈరోజు అంటే 28, 29 తారీఖుల్లో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు పురస్కరించుకుని విజయవాడకి ఇచ్చేసిన నేను ఒక గేయ రచయితగా ఇక్కడ నేను పాడిన పాటలకి అనేక మేధావులు, అనేక రాజకీయ నాయకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ సభను జయప్రదం చేసి తెలుగు భాషని కాపాడుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో నాకు ఎంతో ఇంకా కృషి చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా గేయ రచయితగా ఈ తెలుగు భాషని బతికించుకోవాలి అనే ఒక భాషపై పట్టు పెంచుకోవడానికి ఈ మహాసభలు నాకు చాలా తోడ్పాటైనందుకు చాలా ఆనందంగా ఉంది. మరి అనేక మంది యువ కవులు కానీ మరి పెద్దవాళ్ళు వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మాలాంటి కొత్త గేయ రచయితలకి వాళ్ళు చేసిన సూచనలు తెలుగు భాష గురించి పట్టు వదలవద్దు అని చెప్పనని, పట్టు ఇడవకుండా దానిని బతికించుకుందాం మనం అని చెప్పనని వాళ్ళు ఇచ్చిన బోధనలో భరోసాకి తప్పనిసరి దానికోసం ఇంకా తెలుగు భాషని కాపాడుకోవడానికి. అయితే తెలుగు భాష బతికించుకుందామని చెప్పని అంటున్నారు. తెలుగు భాష ఎక్కడా ఏవి అది చచ్చిపోలేదు, బతికే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు చాలా ఉత్సాహంగా తెలుగును మాట్లాడుకోవడానికి కానీ, తెలుగు వాళ్ళు వెళ్తే వాళ్ళని గౌరవించేదానికి కానీ, తెలుగు మాట్లాడేసరికి మీరు తెలుగు వాళ్ళండి అని చెప్పానని కౌగులించుకుని ఆ తెలుగుదనంలో ఉన్నటువంటి కొత్తదనం వాళ్ళు మాటల్లో నేను ఆస్వాదించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు విజయవాడ ఈ 6వ ప్రపంచ మహాసభలలో అనేక మంది పెద్దలు నన్ను సన్మానించి సత్కరించి నేను రాసిన పాటలని ఆస్వాదించి నాకు ఎంతో ఉత్సాహాన్ని నింపిన ఆ పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా
ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరూ కూడా చాలా బాగా సహకరించి మా కోసం దగ్గరకు వచ్చి మీరు ఒక లైన్ చెప్పండి అని మమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళు మమ్మల్ని వాళ్ళు టీవీల్లో వాళ్ళ మీడియాలో చూపించడానికి వాళ్ళు తాపత్రయం చూస్తుంటే మరి అమ్మా టీవీ వాళ్ళు నిజంగా వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతగా ఉంటానని, అలాగే ఎప్పుడూ కూడా ఈ మీడియా వాళ్ళకి మనం ఎప్పుడు తోడ్పాటుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసే శ్రమ మామూలుది కాదు. ఆ శ్రమ మనం చేయలేము కూడా. పరుగులు తీయాలి వాళ్ళు. ఎక్కడ ఎటువంటి కార్యక్రమం జరుగుతుందో అక్కడికి పరుగులు తీయాలి. భోజనం ఉండదు. ఆ ప్రోగ్రాం టైం మారింది బాబు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారంటే మళ్ళీ అక్కడే ఉండిపోవాలి. వీళ్ళ కష్టం మామూలు కష్టం కాదు. అందుకు మీడియా వాళ్ళకి, ఇటు పత్రిక వాళ్ళకి కానీ వాళ్ళకి ప్రభుత్వం నుండి సరైనటువంటి సహకారాలు అందక వచ్చి రాని చాలని ఆ జీతభత్యాలతో గడిపే పరిస్థితి చాలా బాధగా ఉంది. పెద్దవాళ్ళు, రాజకీయ ప్రముఖులు, అనేక సంస్థలు, ఈ మీడియా పత్రిక వాళ్ళు లేకుండా ఈరోజు ఏ కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు అవి చాలా ముఖ్యం అనుకుండి వాళ్ళని గమనించి వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పానని కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మా మీడియాకి చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం సార్, నమస్తే. కవని కన్న తల్లి గర్భంబు ధన్యము అని చెప్తారు ఆర్యులు. ఈ సభలు కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం ఎంతో ఆనందం. ఇక్కడికి అనేక విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్లు, ఆచార్యులు, కళాకారులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అందరూ వచ్చారు. ఇది సుసంపన్నమైందని మేము భావిస్తున్నాం. నేను ఏలూరు సిఆర్రెడ్డి కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడిని. ఇటువంటి సభలను ఏర్పాటు చేయటం చాలా ముదావహం. ఒక గవర్నమెంట్ చేయాల్సిన కార్యక్రమాలు ఒక సంఘం, గుత్తుకొండ సుబ్బారావు గారు, జీవి పూర్ణచంద్ర గారి ఆలోచన కళల రూపం ఇదని నాకు అనిపిస్తుంది. వారిని ఎన్నో నిద్రలేని రాత్రులు కృషి చేసి ఇంతమంది అతిథుల్ని ఇక్కడ ఆహ్వానించి వారికి వసతి ఏర్పాట్లు గావించి సాహితీ కృషి చేస్తున్నారు. వారి జన్మ ధన్యమైందని చెప్తున్నాం. ఆ మార్తుమూర్తికి నమస్కారాలు, వారిని కన్నతల్లికి నమస్కారాలు. ఇటువంటి సభలు మరిన్ని జరగాలి, తెలుగుకు పునర్వైభవం రావాలి. ఇక్కడ ప్రాంగణం చూస్తుంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ప్రబంధ సాహిత్యం ఇక్కడ ఓలలాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇటువంటి సభలు మరిన్ని జరగాలని నేను కోరుకుంటున్నాను. అనేక మంది దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు, అనేక విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు వచ్చారు. సాహితీ సభలు, గోష్ఠులు, కవితా ఖండికల పద్య పఠనాలు, సాహిత్య వ్యాస రూపాలు, అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వేదిక సరిపోక 2-3 వేదికలను కూడా ఏర్పాటు చేసి విశిష్ట అతిథులందరికీ తగు రీతిన సత్కారం చేస్తున్నారు. ఇది మహత్తరమైన కార్యక్రమం. అనేక ఆర్థిక వనరులతో కూడుకుని ఉన్నది. ఎటువంటి ఆర్థిక వనరులను చేకూర్చినటువంటి దాతలు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరికీ పునః నమస్కారాలు తెలియజేస్తున్నాను.